60 ఏళ్ళు ఉంటాయా నీకు? 60 ఏళ్ళు ఉంటాయా నీకు? పెళ్లి కావాలా? పెళ్లి కావాలా? ఊరంతా అనుకుంటారుగా. ఊరంతా అనుకుంటారుగా. నీకు పిల్లలు ఎత్తాడరా? నీకు పెళ్లి ఎత్తున్నారా? ఎవడా పనివాడు పిల్లలు ఎత్తాడు? ఎవడా పనివాడు పిల్లని ఇచ్చాడు? నాకేం లేదు ఆయనకి రా. 60 ఏళ్ళు వచ్చినాయి మీకు పెళ్ళి ఏంది సార్? 60 ఏళ్ళు వచ్చింది నీకు పెళ్లి ఏంది? నీకేం కానీ సార్కి ఇస్తారు అబ్బాయి. నీకేం కానీ సార్కి ఇస్తారు అబ్బాయి. నాకు ఇస్తారు ఎట్లాగో. ఓపలాయా చేసుకుంటావా పెళ్లి? చేసుకుంటావా పెళ్లి? పుల్లాకి పిల్లలు ఎత్తున్నట్టుగా ముందర పెళ్లి ఇస్తున్నట్టుగా ముందర నీకు ఇస్తానంటే పుల్లాకి ఇస్తున్నట్టు మొత్తం ముందర ఎవరికైతే ఆయనకి ఇస్తారా? 60 ఏళ్ళు వచ్చినా నీకు పెళ్ళి ఏందండి? 60 ఏళ్ళు వచ్చినాయి నీకు పెళ్లి ఏంది? ఏదో పైన మేకప్ వేసుకుని నున్నగా ఉండి మెరుతున్నాడు మాత్రాన పిల్లలు చూడ పొలా. ఈయన కావాలంటే పిల్లలు కాదు పొలాయా. నేను చూస్తూనే ఉన్నా కానీ నాకే తగలట్లే ఆడ. నేను చూస్తూనే ఉన్నా కానీ ఆడ చూడలే. ఏ పొలా ఓపలాయా పెళ్లి చేసుకుంటున్నాడు ఈ మధ్య? పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఈ మధ్య. పెళ్ళుందా? నీకు పిల్లలు ఇస్తాను దేవుడు. నీకు పెళ్లి ఇస్తున్నాడు దేవుడు. 60 ఏళ్ళు వచ్చినాయి నీకు అన్ని నడిచినాయి. 60 ఏళ్ళు వచ్చినాయి నీకు పెళ్ళా? బాగా నడిపేయాలి పాపం. బాగా నడిపేయాలి. ఆ పొట్టు కానీ బట్ట పొట్ట నీకు భర్త నీకు పిల్ల. నీకంటే ముందు సార్కో పిల్ల కావాలట. సార్ కూడా పిల్ల కావాలంట. సార్కు చూద్దాం నీకు చూద్దాం ముందు. సార్కు చూద్దా నీకు చూద్దా పిల్ల? ఆయన కాళ్ళ దగ్గర వేస్తున్నాడు. ఆయన కాళ్ళ దగ్గర వేస్తుండవు. పెళ్లి పెళ్లి పిల్ల చూద్దాం పోదా రేపు? పిల్ల చూడటానికి పోదామా రేపు? నీకు పెళ్లి ఎందుకంటే 60 ఏళ్ళు వస్తాయి. నీకు 60 ఏళ్ళు 60 ఏళ్ళ లెక్కన ఉండే ఆయన 40 ఏళ్ళ లెక్క ఉండే ఆయన. ఇప్పుడు ఆయన తర్వాత అందరు 40 ఏళ్ళు అంటారు ఆయనకి. 60 ఏళ్ళు నీకు పిల్లని ఇచ్చిరా? నీకు పిల్లని ఇచ్చారా? పిల్లలు నీకంటే ముందు ఆయనకే కట్నం కావాలన్నా ఆపలా? కట్నం కావాలన్నా చెప్పు. కట్నం ఎంత కావాలో చెప్పు, మాట్లాడదాం. ఒక అమ్మాయి ఉంది. కట్నం ఎంత కావాలో చెప్పు. ఎందుకు సార్? నీకు పోటీకి వస్తుంది కదా సారు. నీ బట్ట పొట్ట నీ సక్కదనం నీ తెల్లంటికలు నీకెందుకు పిల్లనే? పిల్ల వయసు పిల్ల నీ సక్కదనం